పహల్గామ్ ఉగ్ర దాడితో పాకిస్తాన్పై భారత్ చర్యలు ప్రారంభించింది. భారత్లో ఉన్న పాకిస్తానీయులు వెంటనే విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేయగా పాకిస్తాన్ మాత్రం భారత్ నిర్ణయాలనే కాపీకొట్టింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారుల్ని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు వారు దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు విధించారు. ఈ క్రమంలో తాజాగా విదేశాంగ శాఖ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి సవివర ప్రకటన విడుదల చేసింది. పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దు కానున్నాయని తెలిపింది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, ఈ గడువులోగా భారత్ ను వీడి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. భారతదేశ పౌరులు పాక్ లో పర్యటించొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే పాక్ జాతీయులు అమృత్సర్ లోని అటారీ వాఘా రోడ్డు మార్గం ద్వారా భారత్ ను వీడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న చర్యలపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. దాదాపు భారత్ తీసుకున్న చర్యలనే పాకిస్తాన్ కాపీకొట్టింది. పాకిస్తాన్ లో పర్యటిస్తున్న భారతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాల్ని సైతం పాక్ రద్దు చేయడంతో పాటు పాక్ లోని హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 30కి తగ్గించింది. అంతకుముందు భారత్ కూడా ఇవే చర్యలు ప్రకటించింది. పాకిస్తాన్ సైతం వాఘా బోర్డర్ ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పాక్ గగనతలంలోకి భారత్ కి చెందిన విమానాలు ప్రయాణించకుండా ఎయిర్ స్పేస్ ని మూసేసింది. సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ పేర్కొంది. అటువంటి చర్యలను తిప్పికొడతామంటూ సమావేశం అనంతరం పాక్ వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాము ఉపరితలం పై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామంటూ పాక్ మిలిటరీ నోట్ విడుదల చేసింది. అదే సమయంలో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్ ను ఖచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు. ఐఎన్ఎస్ సూరత్ ప్రయోగం విజయవంతం కావడంతో పాకిస్తాన్ కు ముచ్చెమటలు పడుతున్నట్లు భద్రతా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎప్పుడూ పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లో ఆడబోమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ సినిమాలపై కేంద్రం బ్యాన్ విధించింది. మే నెలలో పాక్ నటుడు ఫవాద్ నటించిన అబీర్ గులాల్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇండియాలో విడుదలకు కేంద్రం బ్రేకులు వేసింది. అలాగే ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న పాక్ నటులను వెంటనే తీసేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో తిరుమలలో సైతం భద్రతను కట్టుదిట్టం చేశారు.